కొల్లూరు మండలం చిన్నపులివారి గ్రామం నుంచి వచ్చాము. మేము ఈరోజు మా జగనన్న మాకు వాలంటీర్లకు వందనం అనే ప్రోగ్రాం ద్వారా మాకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చి మాకు అవార్డులు పనితీరు ఆధారంగా ఇస్తున్నందుకు నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. మాకు మా జగనన్న వచ్చిన తర్వాత మా గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశారు ఫస్ట్గా, తర్వాత మా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. దీని ద్వారా మేము ఈ చేసుకుంటున్న గ్రామంలో చిన్న ఉద్యోగం అయినా కానీ మాకు నేను డిగ్రీ చేశాను, బీకామ్ చేశాను. ఇంతకుముందు జూనియర్ అకౌంటెంట్గా చేసేదాన్ని. కానీ నేను జగనన్న ఈ వాలంటీర్ అనే ఉద్యోగం నచ్చి నేను మానేసి ఉద్యోగం మా ఊర్లోనే మా సొంత ఇంట్లో చేసుకోవటం మాకు ఎంత గర్వకారణంగా ఉంది. అలాగే జగనన్న ఇస్తున్నటువంటి పథకాలన్నీ ద్వారా కూడా ఎంతోమంది ఎంతో లబ్ధి చేకూరుతున్నారు, ఎంతోమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు అసలు ఏం పథకాలు ఉన్నాయి మనకి? ఇంతకుముందు ఏం పథకాలు లేవు కదా. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత డైరెక్ట్ డీబీటీ ద్వారా ఇప్పుడు జగనన్న ఇళ్ల పట్టాలు ఎంతమందికి ఇచ్చారు? 30 లక్షల మందికి ఇచ్చారు. ఎన్ని జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయి చూస్తున్నారు కదా మీరు కూడా. కొన్ని చోట్ల అన్ని రెడీ అయిపోయినాయి ఇళ్ళు కూడా. మరి చేయూత అనేది ఇంతకుముందు ఎక్కడ ఉంది? 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఆర్థికంగా ఎదగాలి. ఎందుకు ఇస్తున్నారు అవి? వాళ్ళు చిన్న షాప్ పెట్టుకొని లేకపోతే ఏదైనా గేదెలను కొనుక్కొని వేరే విధంగా వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతోనే అవన్నీ కూడా ఇస్తున్నారు. మరి తర్వాత అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి అనేది ఇప్పుడు నేను మా పిల్లలిద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఇద్దరు. మరి ₹1 ఇంతకుముందు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు జగనన్న ఇస్తున్న 15,000 తోడు ఇంకొక 20,000 మేము వేసుకుని మేము చదివించుకుంటున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ని కూడా నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత మా పిల్లల్ని కూడా మేము గవర్నమెంట్ స్కూల్లోకి పంపిస్తున్నాము. నాడు నేడు కింద మా సొంత గ్రామం చిన్నపులివారిలో ఇప్పుడు రెడీ అవుతున్నాయి. టీచర్స్ అనేది ఇప్పుడు అన్నీ ఒకసారి అవ్వవు కదా. ముందు స్కూళ్ళు ఇప్పుడు పాడుపడుతున్న మన గవర్నమెంట్ స్కూళ్ళు అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్న వాటిని ఇప్పుడు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ స్కూళ్ళు కానీ ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. 5 సంవత్సరాల్లోనే అన్నీ అవ్వవు. ఇప్పుడు అన్ని సంక్షేమం అనేది ఇచ్చారు, అభివృద్ధి కూడా చేస్తున్నారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఏం కావాలి? ఇప్పుడు అంతకుముందు ఒక ఉద్యోగం వచ్చిందా? ఎంతోమంది కోచింగ్ సెంటర్లో ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు 130,000 మంది సచివాలయ ఉద్యోగస్తులు ప్రతి ఊర్లో 10 మంది ఉన్నారు. మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? ఇప్పుడు త్వరలో డిఎస్సి వదులుతున్నారు. ఇంకొకసారి అవకాశం ఇవ్వాలి. ఐటీ తెచ్చారు. ఎవరికన్నా ఇప్పుడు అది హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు మన రాష్ట్రం విభజనప్పుడు ఆయన ఏమైనా ఆపగలిగారా? సమాఖ్యేంద్ర కోసం పనిచేసిన జగనన్న సమాఖ్యంగా ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. ఆయన విభజనకు అనుకూలంగా లేకిచ్చాడు. మరి ఇప్పుడు మనకి హైదరాబాద్ అనేది డెవలప్ చేశారు కాదంటే ఐటీ ఒకటే కాదుగా. మనది వ్యవసాయం మీద ఆధారపడి మన భారతదేశమే వ్యవసాయ ఆధారిత దేశం. 70% కూడా మన వ్యవసాయం రైతులను ఆదుకున్నాడు జగనన్న. రైతులను కానీ చిన్నపిల్లలను కానీ మహిళలను కానీ వాళ్ళకి ఆర్థికంగా ఇప్పుడు ఇళ్ల పట్టాలు కానీ చేయూత కానీ ఆసరా కానీ రుణమాఫీ ఇంతకుముందు గవర్నమెంట్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఎందుకంటే నేను ఒక డ్వాక్రా సభ్యురాలిని. కాకపోతే ఒక్కటి గుర్తు నాకు, పసుపు కుంకుమకు 10,000 ఇచ్చారు అంతే. ఈరోజు జగనన్న 4 సంవత్సరాల నుంచి రుణమాఫీ విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు చేయలేదు? అప్పుడు నేను డిగ్రీ చదివే, నాకు నిరుద్యోగ భృతి 2,000 ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ₹1,000 ఇచ్చాడు. అది కూడా 5 నెలలే. 5 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. కరెక్ట్గా గవర్నమెంట్కి ఎలక్షన్లు వస్తున్నాయి అనగా అప్పుడు ఇచ్చాడు 5,000. పెన్షన్ కూడా ₹1,000 అప్పుడు. మళ్ళీ వయసు పెన్షన్ వయసు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 60 సంవత్సరాలే. జగనన్న వచ్చిన 65 సంవత్సరాలు. జగనన్న వచ్చినాక అది 5 సంవత్సరాల వయసు తగ్గించడం వల్ల ఎంతో మందికి పెన్షన్ వస్తుంది. ఈరోజు పెన్షన్ అంటే ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు సాధారణ సర్టిఫికేట్లు అసలు ఇదివరకు ఎవరికైనా కాలో చేయి ఎరిగితే ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ వాలంటీర్ ఉండటం వల్ల వాళ్ళకి ఏం కావాలన్నా కానీ సచివాలయాలకు తీసుకెళ్ళి సాధారణ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ వచ్చే వరకు మేమే బాధ్యత తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఎవరైనా చనిపోయిన డెత్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళకి తెలియదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా ఇంతకుముందు మన జగనన్న గవర్నమెంట్ రాకముందు రేషన్ కార్డులో లేరు ఎవరు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని రేషన్ కార్డులో పిల్లవాడు పుట్టగానే సంవత్సరంలోపే రేషన్ కార్డులో జాయిన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా అభివృద్ధే కదా. ఇప్పుడు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఎస్సీలకి. మేము కరెంటు బిల్లు కట్టట్లా, నేను ఎస్సీనే. మేము కరెంట్ ఇంతకుముందు 100 యూనిట్లే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అభివృద్ధే కదా. ఇప్పుడు పేదవాళ్ళు పైకి రావాలనేది అందరం బాగుంటేనే కదా. రాష్ట్రంలో కొంతమంది కొన్ని వర్గాలు పైకి వస్తే అభివృద్ధి అనేది జరగదు. ప్రతి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అన్ని కులాల వాళ్ళు పైకి రావాలనే విధంగా ఇప్పుడు కాపు నేస్తం కానీ మళ్ళీ ఈబీసీ నేస్తం కానీ మరి మత్స్యకారు భరోసా కానీ జగనన్న స్కీములు చెప్పడానికి మీకు అరగంట టైం సరిపోయింది నేను చెప్పాలంటే అన్నీ కూడా వివరించి చెప్పాలంటే. మాకు అదే చెప్పారు జగనన్న. ఇప్పుడు కూడా చెప్పారు మాది
వేతనం కాదు మాది, గౌరవ వేతనం అంటే ఉద్యోగం కాదు మాది. మేము మామూలుగా ఒక సేవకులం, స్వచ్ఛందంగా పనిచేయడానికి మేము ఇష్టపడ్డాము, మేము పనిచేస్తున్నాము. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ మమ్మల్ని చూసుకోమంటున్నారు, చూసుకుంటున్నాము. ఇప్పుడు వేరే మాకు సొంత పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఏదైనా కూలికి వెళ్ళాలన్నా మేము ఇది చేసుకుంటాను, ఇంకో పని చేసుకోమంటున్నారు. ఈ ఉద్యోగం మీద ఆధారపడి చెప్పట్లా. మాకెంత ఆనందంగా అందరం కూడా ఇష్టపడే చేస్తాం. ఇది బలవంతం ఎవరిది లేదు. అవును. ఇప్పుడు ఏదన్నా ఇది వరకు కావాలంటే మనకి మండలాల చుట్టూ తిరిగి చదువుకున్న వాళ్ళు తిరగలుగుతారు. అప్పుడు చదువుకున్న వాళ్ళని పట్టుకుని చదువు రాని వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు మండల స్థాయి నుంచి మనకి గ్రామాల్లోనే సచివాలయాలు. ఇప్పుడు వాలంటీర్ అందుబాటులో లేకుండా డైరెక్ట్గా వాళ్ళే వెళ్ళి ఏం కావాలన్నా కానీ సచివాలయ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి అన్ని సేవలు అందిస్తున్నారు. మరి అసలు ఆ వ్యవస్థలు అనేది, ఆ ఆలోచన అనేది జగనన్నకే వచ్చింది. మరి ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇచ్చారుగా. 40 years ఇండస్ట్రీ అన్నావు, అనుభవం ఉందన్నావు. మరి 40 years 40 సంవత్సరాలు లేని జగనన్న ఇన్ని స్కీములు అమలు చేస్తుంటే, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 108 అంబులెన్సులు పెంచారు, ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచారు. ఇవన్నీ మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఇప్పుడు జగనన్న చేస్తున్నాడు. నేను నోటి మాట చెప్పటం కాదు, నేను చెప్తా 1,00,000 వాగ్దానాలు ఇస్తా. కానీ జగనన్న గెలిచిన దగ్గర నుంచి మేనిఫెస్టో రూపొందించి గూగుల్లో కొట్టిన మేనిఫెస్టో వచ్చింది. ఈ నెలలో ఈ స్కీము, ఈ నెలలో ఈ డేట్ నీ డబ్బులు పడతాయి అని చెప్పి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగనన్న. ప్రతి నెలలో కూడా అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. ప్రతి స్కీము కూడా, ప్రతి ఒక్కటి కూడా వైసీపీ నాయకులు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా. ఎందుకంటే నాయకులకు, వైసీపీ నాయకులు ఇది వరకు అంటే జనభూమి కమిటీలని టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కానీ పథకాలు వచ్చేవి కాదు. ఇప్పుడు మా నాయకులు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండదో, అర్హులైన అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఖచ్చితంగా జగన్ 2020 ఇప్పుడు నేను ఈ పథకాలు అమలు చేస్తానని చెప్పినప్పుడే 150 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 90% అమలు, 95% అమలు చేసినాక ఈసారి వైసీపీ గవర్నమెంట్లో 175కి 175 ఖచ్చితంగా మా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేస్తారని మా వాలంటీర్ల తరపున నేను చేస్తున్నా.